ఏంటి కోడలి పిల్ల, స్నానం చేసి రెడీ అయ్యావు? ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? ఎక్కడికి వెళ్ళట్లేదా? అయితే మరి ఇప్పుడు నువ్వు స్నానం చేసి ఇంత మంచి బట్టలు వేసుకోవాల్సినంత అవసరం ఏంటి? అది ఇంట్లో ఉంటా కూడా సంపాదించేవాడికి తెలిసిద్ది, అంతేగాని ఇంట్లో ఉంటూ ఇలా రెడీ అయి తిరిగే వాళ్ళకి ఏం తెలిసిద్ది? నా కొడుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంపాదించిన సంపాదన మొత్తం ఇలా నీ బట్టలకే పెడుతూ పోతే ఇంకా రేపు ఏం మిగులుతుందని. చాలామంది ఇలా అనేవాళ్ళు ఉన్నారు కూడా. కోడలు మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేని అత్తలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను కూడా. అలాంటి వాళ్ళందరికీ ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీ కూతుర్ని సేమ్ వాళ్ళ అత్తగారు ఇదే మాట అంటే మీరు ఊరుకుంటారా? అల్లారు ముద్దుగా కొంచెం పెంచుకున్న నా కూతుర్ని మీరు ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పి. ఒక కోడలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, పిల్లల పని, అన్ని పనులు చేస్తూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోవడం తప్పంటారా? మీరే చెప్పండి. మీకే వదిలేస్తున్నాను. బాయ్.